అందరికీ నమస్తే. ఈరోజు కూర చుక్క కూరతో పప్పుతో చేస్తున్నానండి. చుక్కకూర కలిపి పప్పు, బెండకాయ ఫ్రై. ఈరోజు మా లంచ్ అదన్నమాట. టెర్రస్ గార్డెన్ నుంచి తీసుకొచ్చింది ఇది చుక్కకూర. ముందుగా పప్పు వేసి వేయించుకున్నానండి ఒక 2 నిమిషాలు. పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, టమాటాలు, కొద్దిగా మెంతిపిండి వేసి వేగనివ్వాలండి. ఇలా వేచేస్తే పప్పు బాగుంటుంది అన్నమాట, రుచిగా ఉంటుంది. ఇలా చేసుకుంటే అంతా ఒకేసారి వండిస్తే ఏం బాగోదండి. ఇలా పప్పుని వేయించుకొని ఇవన్నీ ఒక 2 నిమిషాలు వేయించుకొని తర్వాత ఆకుకూర వేసుకొని మనము మూత పెట్టుకున్నామంటే కూర మూత ఒక 2 విజిల్స్కు అయిపోతుందండి. ఇది చూడండి, ఆకుకూర ఇది టెర్రస్ గార్డెన్లోది. ఇప్పుడు వేసుకోవాలండి ఆకుకూర. ఇది అన్నీ వేసేసాము, చివర్లో ఆకుకూర వేసేయాలి. 2 విజిల్ చాలండి. ఇది ఉడికిపోతుంది బాగా మెత్తగా. అన్నీ వేసుకున్నాం, దీంట్లో వేయాల్సిందని. ఉప్పు ఒకటి వేయలేదు. పప్పు మెదిపేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. చాలామంది అన్నీ కలిపి ఎక్కిచ్చేస్తారు, కలిపి వేస్తారండి. అలా కాకుండా ఇలా వేయించుకొని ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటే దీంట్లో చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సహజంగా ఇది పుల్లగా ఉంటుంది చుక్కకూర, కాబట్టి చింతపండు అవసరం లేదండి. టమాటాలు, చుక్కకూర చాలు అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఒక 2 విజిల్కు. బెండకాయ వేపుడు అండి. బెండకాయ వేపుడుకు బెండకాయలు తరుక్కున్నాను. పచ్చిమిరపకాయలు రెండుగా చీల్చి చీలికలు చేశాను. ఉల్లిపాయలండి. ముందుగా తాళింపుకి పోపు దినుసులు వేయాలి. పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నమాట. పోపు దినుసులు వేసి వేగాక ఉల్లిపాయ దొరుకులు వేయాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చీలికలు వేయాలి. ఈ బెండకాయలు టెర్రస్ గార్డెన్లో పండింది. 2-3 అలా చేర్చి వారానికి ఇంత అయిందండి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది ఈ ఉల్లిపాయలు. పసుపు వేసేస్తామండి. బెండకాయలు తెరపడినంత ఉప్పు అనమాట. ఎక్కువ వద్దు, ఎక్కువ అయిపోతే బాగోద్దు, కారం అయిపోయిందంటే ఉప్పు కారం అయిపోతుంది. ఇలా వేగనిచ్చి బెండకాయ వేపుడు ఈజీ అండి, హెల్దీ వంటకము ఇది. చాలా మంచిది, పిల్లలకి ఇస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటారు బెండకాయలకు. ఎక్కువ తరచు పిల్లలకు చాలా ఇస్తుండండి. వారంలో 3 సార్లు 4 సార్లు అట్లా ఇస్తుండండి. ఈ కూరగాయ మంచిది, జ్ఞాపక శక్తి. పిల్లలు చదువుతారు కాబట్టి కొందరికి గుర్తుండదు, మర్చిపోతుంటారు. అలాంటి వాటికి జ్ఞాపక శక్తికి బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్పినట్టు గుర్తండి. సైంటిస్టులు వెళ్ళి డాక్టర్స్ కూడా చెప్తారు బెండకాయలు తినమని. జ్ఞానాభివృద్ధి కలుగుతుందని. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత బెండకాయలు వేసుకోవాలండి.
బెండకాయలు వేసేస్తున్నాము. బెండకాయలు ఆవిరి మీద ఉడికిపోతాయి కాబట్టి ఈ నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా కొద్దిగా చాలు 4 మిరపకాయలు వేసాము, పచ్చిమిరపకాయలు అంతేనండి. ఇది మూత పెట్టేసినామంటే అవి మీద సిమ్లో పెట్టి మూత పెట్టేయాలండి. అవి మీద ఉడికిపోతుంది. ఇదిగోండి పప్పు వేపేసాను, అయిపోయింది. 2 విజిల్లకు బాగా ఇలా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు తాళింపు పెట్టుకోవాలి మనము. తాళింపు ఎండుమిర్చి చేసుకోవాలండి. మిరపకాయలు వేసి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఈ పోపుని పప్పులో వేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే. ఈరోజు మా లంచ్లో ఇది చేస్తున్నాం కాబట్టి చూపిస్తున్నాను నేను. అందరూ చేసుకునేదే. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టేస్తాం, పప్పులోకి పోపు పెట్టేస్తాం. ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి, వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఇలా చేసి చూడండి. పప్పుని ముందు వేయించుకొని, అన్ని దినుసులు వేయించుకొని తర్వాత చూడండి మీరు. ఆ టేస్ట్ ఈ టేస్ట్ మామూలుగా అన్నీ ఒకసారి వేసి ఉడికించే బదులు ఇలా చేసి చూడండి. చాలా రుచిగా వస్తుంది, కమ్మగా ఉంటుంది. పప్పు ఈరోజు మా లంచ్లో చుక్కకూర పప్పు, బెండకాయ తాళింపు, వేపుడు అంటే అదే వేపుడు అంటారు కదా, అది వేడి వేడి అన్నము, పెరుగు, టమాటా పచ్చడి అండి. ఇది మా లంచ్, టుడేస్ మా లంచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.